ఓకే అమ్మా. సో ద ప్రెజర్ ఆఫ్ ఏ గివెన్ మాస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ బల్బ్ ఇంక్రీజ్డ్ బై 3 times. అంటే ఇనీషియల్ గా ప్రెజర్ పి ఉంటే అది ఏమైంది అంటే 3 times ఇంక్రీజ్ అయింది. ఇట్స్ ప్రెజర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 3 times అన్నమాట. Pressure is increased by 3 times. So now, అంటే ఇనిషియల్ ప్రెజర్ ఈస్ P1 ఈక్వల్ టు P అనుకోండి, అండ్ ఫైనల్ ప్రెజర్ P2 ఈక్వల్ టు 3 times అయింది, 3P అయింది. అండ్ ద వాల్యూమ్ రిడ్యూస్డ్ బై 1/4 ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూమ్. V1 వచ్చేసరికి V అనుకుంటే V2 వచ్చేసరికి వన్ రిడ్యూస్డ్ బై 1/4 ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూమ్. దాంట్లో ఉన్నటువంటి 1/4 అంటే V/4 అయింది. V2 ఈక్వల్ టు V/4. నెక్స్ట్, ఇఫ్ ద గ్యాస్ ఈజ్ ఇనిషియల్ టెంపరేచర్ ఈజ్ T1 ఈక్వల్ టు 27 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నారు. T1 ఈక్వల్ టు 27 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 27 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చేసరికి కెల్విన్స్ లో కన్వర్ట్ చేయాలంటేనమ్మా 27ని 273తో యాడ్ చేసుకోవాలి. సో దెన్ యూ గెట్ 300 కెల్విన్స్ అన్నమాట. వాట్ విల్ బి ఇట్స్ ఫైనల్ టెంపరేచర్ అంటే T2 వాల్యూ ఎంత? T2 వాల్యూ ఎంత? సో ఇక్కడ మనకి ఇచ్చింది ప్రెజర్స్ ఇచ్చారు, వాల్యూమ్ ఇచ్చారు, టెంపరేచర్స్ ఇచ్చారు. సో మనకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యూజ్ చేస్తారు. ఓకే, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యూజ్ చేయాలి అంటే వాట్ ఈస్ దట్? P1V1 బై T1 ఈక్వల్ టు P1V1 బై T1 ఈక్వల్ టు P2V2 బై T2, P2V2 by T2, P2V2 by T2. So now substitute all the values. P1 value and the P, and V1 value is V, and T1 value is 300 Kelvin, 300 Kelvin, and P2 is 3P, and V2 వచ్చేసరికి V/4, V/4 by T2, V/4 by T2. Now simplify these things. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ P అండ్ ఇక్కడ ఉన్నటువంటి P గెట్స్ క్యాన్సిల్, ఇక్కడ ఉన్నటువంటి V, ఇక్కడ ఉన్నటువంటి V గెట్స్ క్యాన్సిల్. దెన్ డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. బై ద క్రాస్ మల్టిప్లికేషన్ T2 ఈక్వల్ టు 3/4 ఇంటూ 300, 3/4 ఇంటూ 300. టెల్ మీ ద ఆన్సర్, ద వాల్యూ ఆఫ్ T2. 3 into 300, 900, 900 by 4. The value is 225 kelvins. T2 equal to 225 kelvins. దెన్ మనకి ఆన్సర్ ఈ సెట్ లో అయితే వచ్చేసరికి కెల్విన్స్ లో కాకుండా ఇంకా డిగ్రీ సెంటిగ్రేడ్ లో అడుగుతారు. సో 225 మైనస్ 273 డిగ్రీ సెంటిగ్రేడ్ వేసుకోవాలి. సో 225 మైనస్ 273, ద ఆన్సర్ ఈస్ -48 డిగ్రీ సెంటిగ్రేడ్, -48 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇలా మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. -48 degrees, ఆ కన్క్లూజన్ వచ్చేసరికి ఇట్స్ ఫైనల్ టెంపరేచర్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ -48 డిగ్రీ సెంటిగ్రేడ్. -48 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక్కడ డిఫికల్ట్ ఏంటి అంటే ఇదిగోండి, ఈ యొక్క కండిషన్ రాయటం డిఫికల్ట్. ఇనిషియల్ ప్రెజర్ పి ఇంక్రీజ్డ్ బై 3 times. ఏది ఇంక్రీజ్ అయింది? ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇనిషియల్ వాల్యూమ్ వి, అండ్ వాల్యూమ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 1/4 ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూమ్. ఇనిషియల్ వాల్యూమ్ వి అనుకుంటే దాంట్లో 1/4కి రెడ్యూస్ అయింది అంటే V/4. ఇనిషియల్ టెంపరేచర్ వచ్చేసరికి 27 డిగ్రీ సెంటిగ్రేడ్, అండ్ ఫైనల్ టెంపరేచర్ మనం కనుక్కోవాలి. సో ఇలా ఇచ్చినప్పుడు మనం అప్లై చేయాల్సినటువంటి ఈక్వేషన్ ఏంటి అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. P1V1 by T1 ఈక్వల్ టు P2V2 by T2, P1V1 by T1 ఈక్వల్ టు P2V2 by T2. ఇలా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అప్లై చేసి ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేస్తాం. ఓకే, ఆల్ ఆఫ్ యూ చేశారమ్మా? వచ్చింది ఆన్సర్? షల్ వి గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం? Yes, నౌ go for next problem. This one. sir. Note down this problem. The pressure and volume of a gas
pressure and volume of a gas at 27 degrees centigrade or 700 mm of Hg and 550 cc. 550 cc. 550 centimeter cube. Centimeter cube. Find the volume of volume at 880 degrees centigrade and the pressure is 760 mm of Hg pressure. Mm of Hg. Try to solve the problem. ఇనీషియల్ గా ఇచ్చినటువంటి కండిషన్స్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చారు. ఎట్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ దానికి ప్రెజర్ కరస్పాండింగ్ గా ఉన్నటువంటి ప్రెజర్ వచ్చేసరికి 700 ఆఫ్ హెచ్జి. దానికి కరస్పాండింగ్ గా ఉన్నటువంటి ఇక్కడ ఈ కరస్పాండింగ్ టెంపరేచర్ T ఈక్వల్ టు 27, ప్రెజర్ P ఈక్వల్ టు 700 ఆఫ్ హెచ్జి, వాల్యూమ్ V ఈక్వల్ టు 550 సిసి అంటే సెంటీమీటర్ క్యూబ్ అన్నమాట. ప్లీజ్ రిమెంబర్, వాల్యూమ్కి ఇంకొక యూనిట్ లాగా మీటర్ క్యూబ్ కదా జనరల్గా, దానికి మీటర్ క్యూబ్ రాయొచ్చు, సెంటీమీటర్ క్యూబులు రాసుకోవచ్చు, మిల్లీమీటర్ క్యూబులు కూడా రాయొచ్చు. సో సిసి అంటే ఏంటంటే సెంటీమీటర్ క్యూబ్. మనం బైక్ చూస్తాం కదా, 120 cc, 200 cc, 150 cc అంటే అందులో ఉండేటువంటి సిలిండర్ సైజ్ ఉంటుందన్నమాట. ఆ సిలిండర్ యొక్క వాల్యూమ్ అది సీసీ అనమాట. సపోజ్ మనం పల్సర్ 220 cc అంటాం. ఆ 220 cc అంటే ఏంటి అంటే ఆ ఇంజిన్ లో ఉన్నటువంటి సిలిండర్ యొక్క వాల్యూమ్, సిలిండర్ సైజ్ అన్నమాట. ఎంత పెద్ద సిలిండర్ ఉంటే అంత స్పీడ్ ఎక్కువ వెళ్తుంది. ఓకే, సో అది దాని మీనింగ్ సిసి అంటే. సో ఇక్కడ మనం వాడేది ఏంటంటే క్యూబిక్ సెంటీమీటర్, సెంటీమీటర్ క్యూబ్. సో ఇది ఇనీషియల్ కాబట్టి T1, P1, V1. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూమ్ ఎట్ 80 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎక్కడ T2 ఈక్వల్ టు 80 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చారండి. నెక్స్ట్ దాని కరస్పాండింగ్ ఉన్నటువంటి ప్రెజర్ ఎంత అంటే 760 ఆఫ్ హెచ్జి. హెచ్జి అంటే అది ఒక ప్రెజర్ యూనిట్, ఆఫ్ మెర్క్యూరీ. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? వాల్యూమ్ V2 ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకు తెలిసినటువంటి ఈక్వేషన్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి? P1V1/T1 ఈక్వల్ టు P2V2/T2. P1V1/T1 ఈక్వల్ టు P2V2/T2. సో మీకు తెలిసినవి అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. అన్నోన్ టర్మ్ ఏంటి అంటే V2 అనేది అన్నోన్ టర్ము. సో ఆ V2 మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయండి. టెల్ మీ ద ఆన్సర్ ఆల్ ఆఫ్ యూ. 80C కాదు, 80cc. 80cc ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోమ్మా సుబ్రహ్మణ్యం. చెక్ యువర్ ఆన్సర్. ఫస్ట్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 27 అంటే ఎంత? 300 కెల్విన్. నెక్స్ట్ T2 80 + 273. 80 + 273. సో ఇట్స్ వాల్యూ ఇస్ 353 కెల్విన్. 273 యాడ్ చేయాలి. డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చినప్పుడు 273 యాడ్ చేయాలి. సో ఇట్స్ వాల్యూ ఏమవుతుందంటే 353 కెల్విన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఆఫ్ హెచ్జి ఇచ్చారు. ఓకే, 596 cc. వెరీ గుడ్ శశిధర్, 596 cc. రైట్, 596 cc. సో ఆల్ ఆఫ్ యూ జస్ట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ చెప్పండి. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. టైం ఇస్తున్నాను, చేయండి. జస్ట్ సింపుల్ సబ్స్టిట్యూషన్.
631 cc కాదు, ఇంకోసారి క్రాస్ వెరిఫై చేసుకుని జస్ట్ సబ్స్టిట్యూషనే కదమ్మా, జస్ట్ సబ్స్టిట్యూషన్. P1 వాల్యూ ఎంత? 700. నెక్స్ట్ V1 వాల్యూ ఎంత? 550 సెంటీమీటర్ క్యూబ్ బై, ఇక్కడ ఒక మిస్టేక్ జనరల్గా మీరు చేసేటువంటి మిస్టేక్ ఒకసారి చూడండి. 700 mm ఆఫ్ హెచ్జి, ఇదేమో మిల్లీమీటర్స్లో ఉంది, ఇదేమో సెంటీమీటర్స్లో ఉంది. 700 mm ఉంది. 700 mmని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది? 70 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జి. అండ్ 760 mm ఆఫ్ హెచ్జి ఉంది, సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది? 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జి. వై? బికాస్ ఇది 550 సెంటీమీటర్ క్యూబ్లో ఉంది కాబట్టి ప్రెజర్స్ని కూడా సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జిలోకి కన్వర్ట్ చేయండి. ఓకే, నేను కొత్తగా ఏం చేయాలి, మిల్లీమీటర్స్లో ఉన్న దాన్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేశా. 700 mm అన్నా 70 సెంటీమీటర్స్ అన్నా కూడా ఒకటే, రెండు. మొత్తం మనకి ఏంటంటే మొత్తం కూడా సేమ్ యూనిట్స్లోకి రావాలి. ఫిజిక్స్లో చేసేటప్పుడు ఎప్పుడు కూడా అన్ని యూనిట్స్ కూడా సేమ్ సిస్టంలోకి రావాలి. ఇదేమో మిల్లీమీటర్స్లో ఉంది, ఇదేమో సెంటీమీటర్స్లో ఉంది, అది పాసిబుల్ కాదు, అలా చేయకూడదు. సో కాబట్టి 70 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్ సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకోండి. సో ఇప్పుడు P1 వాల్యూ ఎంత అంటే 70 ఇంటూ వాల్యూమ్ V1 వచ్చేసరికి 550 బై T1 T1 వాల్యూ ఇస్ 300 కెల్విన్ ఈక్వల్ టు P2, ప్రెజర్ P2 వచ్చేసరికి 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జి. 76 అండి, 76 ఇంటూ V2 వాల్యూ తెలియాలి. V2 బై T2 వచ్చేసరికి ఇట్స్ వాల్యూ ఈస్ 300 అండ్ ఇట్ ఈస్ 353. Calculate by doing cross multiplication, simplify V2 value. వీటి వాల్యూ సింప్లిఫై చేస్తే 70 ఇంటూ 550 ఇంటూ ఈ 353 ఇక్కడికి వస్తుంది, 353 బై 300. ఈ 76 ఇటు వస్తే డివిజన్ అవుతుంది, 76 ఈక్వల్ టు V2. ఇది ప్రొసీజర్. నౌ టెల్ మీ ద ఆన్సర్. 70 ఇంటూ 550 ఇంటూ 353 by 300 into 76. So the answer is V2 equal to 596 cc, centimeter cube. This is the answer. ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ఈ 700 అనే దాన్ని సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇన్ కేస్ చేయకపోయినా మీకు ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఏమవుతుంది, 700 760 0 క్యాన్సిల్ అవుతుంది. బట్ మీ ప్రొసీజర్ ఏంటి అంటే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడం అనేది రాంగు. దాంట్లో దాన్ని మనం కన్వర్ట్ చేసుకునే సబ్స్టిట్యూట్ చేయాలి. సుబ్రహ్మణ్యం అయిందమ్మా? 631 క్రాస్ వెరిఫై చేసుకున్నావా సుబ్రహ్మణ్యం? నెక్స్ట్ భరద్వాజ్, అర్థమైందా? ప్రాబ్లం అర్థమైందా? రెస్పాన్స్ ఓకే. కృష్ణవర్మ సార్ ప్రాబ్లం అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, రైట్. నౌ ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇది మీరు ట్రై చేయండి. A thick bulb containing air at a normal atmospheric pressure and 45 degrees centigrade is sealed. నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్, అది ఒక ఇంపార్టెంట్ వర్డ్. అండ్ 45 degrees centigrade. The bulb can burst when the air in it is heated to temperature 363 degrees centigrade.
Find the pressure in the air at that temperature. ఇనిషియల్ ప్రెజర్ ఎంత ఎవరు చెప్పగలరో చూద్దాం. P1 వాల్యూ ఎంత ఇక్కడ? ఎనీబడి? అనీషా, sir. తేజ? 45 degrees. P1, I am asking about initial pressure. Initial temperature is okay, 45 degrees centigrade. ఫైనల్ టెంపరేచర్ కూడా ఓకే, 363 డిగ్రీ సెంటీగ్రేడ్. మిమ్మల్ని కనుక్కోమన్నది ఫైనల్ ప్రెజర్ P2. ఇనిషియల్ ప్రెజర్ ఇచ్చాడా ఇవ్వలేదా అందులో? ఫస్ట్ ప్రాబ్లం నోట్ చేసుకోండి, రిమైనింగ్ పర్సన్స్ కూడా. A thick bulb containing air at a normal atmospheric pressure. నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే ఎన్టీపీ కండిషన్. నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే దాని మీనింగ్ 1 atm అని అర్థం. Yes, ప్లీజ్ sir. రిమెంబర్ దట్. నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే 1 atmospheric ప్రెజర్ అని అర్థం అమ్మ. అదే అక్కడ ఇచ్చినటువంటి ఆ, దాన్ని ఏమంటారంటే ట్విస్ట్ అంటారు. నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రెజర్ ఎంత అంటే 1 atmospheric ప్రెజర్. అంటే మన అట్మాస్ఫియర్ లో ఇప్పుడు నార్మల్ గా ఉండేటువంటిది ఎంత అంటే 1 atmospheric ప్రెజర్, జనరల్ ప్రెజర్ అన్నమాట అది. ఆ జనరల్ ప్రెజర్ ఎంత అంటే ఇనీషియల్ గా అది జనరల్ ప్రెజర్ 1 atmospheric ప్రెజర్ ఉంది. దానికి కరస్పాండింగ్ గా ఉన్నటువంటి టెంపరేచర్ ఎంత? 45 డిగ్రీ సెంటీగ్రేడ్. సో కాబట్టి 45కి 273 యాడ్ చేయండి, కెల్విన్స్ లోకి వస్తుంది. How much it is? 278, 273 plus 45. That value is 318 Kelvin. Next P2 you have to calculate P2 value. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? హీటెడ్. ఇప్పుడు ఇది ఒక బల్బ్ ఉందమ్మా. ఇక్కడ ఏమంటే చూడండి, థిక్ బల్బ్, ఒక బల్బ్ ఉంది. ఆ బల్బులో ఎయిర్ ఉంది. ఇనీషియల్ గా ఈ కండిషన్ లో ఉంది, 1 atmospheric ప్రెజర్ 318 కెల్విన్ ఉంది. నెక్స్ట్ ఏం చేశాడు అంటే దీన్ని, ఇదే బల్బుని హీట్ చేశాడు. హీట్ చేస్తే ఏమైంది అంటే ఆ బల్బ్ అనేది బ్లాస్ట్ అయిపోయింది, బరస్ట్ అయింది, అంటే పగిలిపోయింది. హీట్ చేస్తే పగిలిపోయింది. ఓకే. ఎంతవరకు హీట్ చేశాడు? 363 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వరకు హీట్ చేశాడు. 363 డిగ్రీ సెంటీగ్రేడ్ ని కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేయండి. ఫస్ట్ 273 యాడ్ చేయాలి. ఓకే. 363 ప్లస్ 273, యూజ్ యువర్ క్యాలిక్యులేటర్, నో ప్రాబ్లం. 636. 636 కెల్విన్. Six. ఇక్కడ ఇక్కడ 636 కెల్విన్స్ వరకు హీట్ అనేది అప్లై చేస్తే ఆ యొక్క బల్బ్ ఏమైందంటే బరస్ట్ అయింది, పగిలిపోయింది. అప్పుడు ప్రెజర్ ఎంత? పగిలిపోయేటప్పుడు ఉన్నప్పుడు ప్రెజర్ ఎంత? ఇక్కడ మరి మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అప్లై చేయడానికి మన దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉందా? బల్బ్ అన్నాడు కాబట్టి శశిధర్ 2 atm, వెరీ గుడ్, వి విల్ చెక్ ద ఆన్సర్, నో ప్రాబ్లం. వాల్యూమ్ అనేది కాన్స్టెంట్. హీట్ ఇప్పుడు చూడండి, వాల్యూమ్ అని ఈ కేసులో ఏంటంటే బల్బులో వాల్యూమ్ విల్ బి కాన్స్టెంట్, అంటే V1 ఈక్వల్ టు V2. సేమ్ అదే P1 V1 బై T1 ఈక్వల్ టు P2 V2 బై T2 అప్లై చేశారు అనుకోండి, P2 V2 బై T2. సో P1 వాల్యూ ఎంత? 1 atmospheric ప్రెజర్. నెక్స్ట్ V1 అంటే ఎంత? V బై T1 వచ్చేసరికి 318 కెల్విన్. అండ్ P2 వాల్యూ ఈజ్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. అండ్ V2 వచ్చేసరికి సేమ్ కాబట్టి Vనే అవుతుంది, బై T2 టెంపరేచర్ 636. సో వి గెట్స్ క్యాన్సిల్ అండి. సో రిమైనింగ్ ఉండేది ఏమవుతుంది అంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ P2 బై డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్. P2 ఈక్వల్ టు 636 బై 318, దట్ ఈస్ 2 atmospheric ప్రెజర్. వెరీ సింపుల్ ప్రాబ్లం ఇది. 5 మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే బల్బ్ యొక్క వాల్యూమ్ కాన్స్టెంట్ అని తెలియాలి. వాల్యూమ్ ఇవ్వలేదు కదా అని చెప్పి మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అప్లై చేయకుండా వెళ్ళకూడదు. లేదా మీరేం చేయొచ్చు అంటే గెలాస్కస్ లా అప్లై చేయొచ్చు. వాల్యూమ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే ఫార్ములా ఏంటి? P1 బై T1 ఈక్వల్ టు P2 బై T2. ఇదైనా డైరెక్ట్ గా అప్లై చేసేయచ్చు. గెలాస్కస్ లా కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే బల్బ్ యొక్క ఏ వాల్యూమ్ అనేది
కాన్స్టెంట్ కాబట్టి, బల్బ్ యొక్క వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి. 2 ATM, వెరీ గుడ్ చైతన్య, వెరీ గుడ్. చాలా రోజుల తర్వాత యాక్టివ్లోకి వచ్చావు చైతన్య. నెక్స్ట్, వాట్ అబౌట్ అంటే తేజసాయి? కాలేజ్ టైమింగ్స్ లేట్ అయిపోయినాయి సార్. ఏంటమ్మా? కాలేజ్ లేట్ కుదిరారు సార్ మిడ్ ఎగ్జామ్ జరిగిన వల్ల. మిడ్ జరుగుతుంది ఆల్రెడీ మీకు? అంటే ఫస్ట్ మిడ్ ల్యాబ్ జరుగుతుంది సార్, ల్యాబ్ ఇంటర్నల్ సార్. ఓకే ఓకే, ల్యాబ్ ఇంటర్నల్, ఓకే రైట్. తేజసాయి రెస్పాండ్. వచ్చిందా 2 atmosphere ప్రెజర్? వచ్చింది సార్. ఓకే ఓకే రైట్. కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థమైందమ్మా? అర్థం కాకపోతే కనుక ప్లీజ్ ఆస్క్ ఎనీ డౌట్, నో ప్రాబ్లం. నెక్స్ట్, ఓకే. విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. 5 marks క్వశ్చన్ అండి ఇది. ద ప్రెజర్ ఆఫ్ ఏ గ్యాస్ ఎట్ 100 degrees centigrade ఈజ్ 2 atm when the gas is heated by keeping volume is constant. ఇక్కడ కూడా వాల్యూమ్ అనేది కాన్స్టెంట్, వాల్యూమ్ అనేది కాన్స్టెంట్. ఎట్ వాట్ టెంపరేచర్ ద ప్రెజర్ రైజెస్ టు 3 atm? అందరూ చేయాలి. వన్ ఫిఫ్టీ సి కాదు, సిసి. 150 C అండ్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే రైట్, చూద్దాం. క్రాస్ వెరిఫై చేసుకోండి. 150 డిగ్రీ సెంటిగ్రేడ్ కాదండి. ఏమిచ్చారు? ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఎట్ 100 degree centigrade, T1 ఈక్వల్ టు 100 degree centigrade. కన్వర్ట్ దిస్ ఇంటూ కెల్విన్స్. సో ప్లస్ 273 కెల్విన్ వచ్చేసరికి 373 కెల్విన్. ఎట్ 2 atm అంటే P1 ఈక్వల్ టు 2 atmospheric pressures. కీపింగ్ వాల్యూమ్ కాన్స్టెంట్. వాల్యూమ్ కాన్స్టెంట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? గెలాస్కస్ లా గుర్తు రావాలి. వాల్యూమ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి P1/T1 ఈక్వల్ టు P2/T2 అప్లై చేయాలి. నెక్స్ట్, ఎట్ వాట్ టెంపరేచర్ ద ప్రెజర్ రైజెస్ టు 3 atm అంటే P2 ఈక్వల్ టు 3 atm అయితే, P2 ఈక్వల్ టు 3 atm, దెన్ వాట్ ఈజ్ ఇట్స్ కరస్పాండింగ్ టెంపరేచర్ అంటే T2 వాల్యూ ఎంత? 286.5 degrees. సూర్యతేజ, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. సో సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ అండి. P1 వాల్యూ 2 atm, T1 వాల్యూ 373 ఈక్వల్ టు P2 ఈజ్ 3 atm అండ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ T2. T2 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 3 ఇంటూ 373, ఇటు ఇటు వచ్చేస్తే 3/2. You get the